సాయిరామ్. ఓం ఓం సాయీశ్వరాయ విద్మహే సత్యదేవాయ ధీమహి తన్నో సర్వ ప్రచోదయాత్. సాయీశ్వరాయ విద్మహే సత్యదేవాయ ధీమహి తన్నో సర్వ ప్రచోదయాత్. ఓం సాయీశ్వరాయ విద్మహే సత్యదేవాయ ధీమహి తన్న సర్వ ప్రచోదయాత్. సాయిరామ్. మనం జ్ఞానకర్మ సన్యాస యోగం, జ్ఞానయోగంలో ఇది 4వ అధ్యాయం. 4వ అధ్యాయంలో నిన్న 35 శ్లోకాలు అయ్యాయి. ఇది ఈవేళ 36వ శ్లోకం. జస్ట్ శ్లోకం, దాని తాలూకా మీనింగ్, ఈ రెండు నేను చెప్తూ మిగిలింది దాని తాలూకా మీనింగ్ చెప్తాను. ఎందుకంటే 10 మినిట్స్లో ఒక శ్లోకం కంప్లీట్ చేయడానికి మనం అనుకున్నాం. అయితే ఈ లాస్ట్ శ్లోకంలో 35వ శ్లోకంలో అతను ఏం చెప్పాడంటే, తత్వజ్ఞానం నెరిగించో ఎవరైతే తత్వజ్ఞానం తెలుసుకుంటారో వాళ్ళు ఇట్టి మోహానికి మరి గురికారు. అందు గురించి తత్వజ్ఞానం తెలుసుకోవడానికి నువ్వు పండితుల దగ్గరికి వెళ్ళి ఆ గురువుగా వాళ్ళ తాలూకా ఉపదేశం నువ్వు విను అని లాస్ట్ శ్లోకంలో ఆయన చెప్పాడనమాట. ఈ జ్ఞాన ప్రభావం ఎప్పుడైతే నీకు జ్ఞాన ప్రభావం ఉంటుందో నీలో ఉన్న మోహం పోతుంది అన్న, ఈ మోహం పోతుంది, మరి ఇంకెప్పుడు రాదు కూడాను. అంటే ఆ జ్ఞానతత్వం తాలూకా పవర్ అన్నమాట. ఆ జ్ఞానతత్వాన్ని తెలుసుకోవడం అంత మంచిది అని చెప్తున్నాడు. అయితే అది 35వ శ్లోకం. 36వ శ్లోకంలో వచ్చేసరికి अपि चेदसे पापेभ्यो सर्वेभ्यः पापकृत्तमः सर्वं ज्ञानप्रवेणैव వృజినం సంతరిష్యసి. చూడండి, మీద పదం అపి చేదసి పాపేభ్యః అంటే అపి చేదసి పాపేభ్యః సర్వేభ్యం పాపకృత్తమః. ఇందులో ఈ శ్లోకంలో అంటే నువ్వు ఒకవేళ చేదసి, నువ్వు పాపాత్ముడు అయినచో, ఒకవేళ పాపాత్ములందరికంటా నీవు ఒక పాపి అయినచో, అంటే పాపాలు ఎవరైతే చేస్తారో వాళ్ళకి రక్షణ ఎలా ఉంటుందో భగవంతుడు చెప్తున్నాడు. నువ్వు మహాపాపివే, కానీ నేను రక్షించేది భగవంతుడు. ఈ దీంట్లో ఏంటంటే ఆపి చేదస పాపాభ్యో అంటే నువ్వు ఒక పాపానికి ఒక పాపాత్ములందరికంటే నీవు పాపులందరికంటే నువ్వు పాపమైనచో, నువ్వు ఒక సర్వేభ్యో పాపకృత్తమః అంటే నీవు ఒక మహాపాపివి అయినచో అనేసి ఇక్కడ చెప్తున్నాడు. కానీ యాక్చువల్లీ ఇది అర్జునుడు చెప్తున్నాడు. అర్జునుడు మాత్రం ఆయన పాపు కాదు. అతను దైవ లక్షణ సంపన్నుడు. ఆ తర్వాత అతను భగవంతునికి ప్రియమైన వాడు. ఆ తర్వాత పరమ భక్తుడు. ఇవన్నీ ఆయనలో గుణాలు ఉన్నాయి. ఇలాంటి గుణాలు ఉన్నవాడికి పాపాత్ముడు అని ఎప్పుడూ ఆయన సంబోధించరు. ఇది మనకు సంబోధిస్తున్నాడు. ఇన్ కేసు నువ్వు పాపాలలో నువ్వు నువ్వు ఎక్కువ పాపాలతో, పూర్వజన్మ తాలూకా పాపం, ఈ జన్మ తాలూకా పాపం, ఈ పాపాలతో నువ్వు ఉన్నట్లయినను నువ్వు జ్ఞానయోగంలో ఉన్నట్లే సర్వం జ్ఞాన ప్లవేనైనా అంటే ఈ ప్రవేలైనా అంటే నువ్వు ఈ జ్ఞానమనడి ఏదైతే జ్ఞానమనే నౌక ఉందో ఆ నౌకలో నువ్వు ప్రయాణించినట్టయితే యువతలొడ్డు నుంచి అవతలొడ్డుకి నువ్వు ఈజీగా చేరుకోగలవు. సర్వం జ్ఞానప్లయేన వృజినం సంతరిష్యసి పూర్తిగా నువ్వు దాటిపోగలవు. సంతరిష్యసి అంటే దాటగలవు. వృజినం అంటే సముద్రం. ఈ సముద్రం అంటే ఈ సముద్రాన్ని కూడా దాటడానికి నీకు తగిన శక్తి దొరుకుతుంది. ఎలాగ శక్తి దొరుకుతుంది అంటే జ్ఞానమైన నౌక నువ్వు ఎక్కినట్టయితే,
అంటే జ్ఞానమైన నౌక ఎక్కడ ఉంటే ఇది మామూలు మాటలు కాదు. జ్ఞానం కావాలి అంటే నువ్వు మామూలుగా నీకు జ్ఞానం వచ్చేస్తుందా? నీలో ఏదైతే రాగద్వేషాలు ఉన్నాయో, మమకారం ఇవన్నీ ఏవైతే ఉన్నాయో అవి దగ్గరికి రావు అన్న భావనతో ఆయన చెప్తున్నాడనమాట. అంతే. అపి చేదాసి పాపైభ్యో సర్వేభ్యో పాపకృత్మః సర్వం జ్ఞానప్లవేన రుజినం సంతరిష్యసి అనేసి ఇక్కడ చెప్తున్నాడు. అయితే ఇక్కడ పాపాత్ములు ఎలా ఉంటారు? వాళ్ళకి అంతఃకరణ శుద్ధి లేదు. వాళ్ళు శుద్ధి లేకుండా పాపాలతో ఉన్నారు. అంతఃకరణ శుద్ధి ముందు ఏర్పడాలి. ఎవరైతే అంతఃకరణ శుద్ధి లేకుండా ఉన్నవాళ్ళు దే ఆర్ నాట్ ఎంటైటిల్డ్ ఫర్ జ్ఞాన. అంటే వాళ్ళు జ్ఞానానికి వెళ్ళలేరు. జ్ఞానానికి వెళ్ళాలి అంటే ముందు నీ అంతఃకరణ శుద్ధి కావాలి. అంతఃకరణ శుద్ధి కావాలి అంటే అప్పుడు నువ్వు దానికి వెళ్ళగలవు. అంతవరకు నువ్వు దానికి వెళ్ళావు. అంతఃకరణ శుద్ధి కావాలంటే నీకు ధ్యానంలో నువ్వు ఉండాలి. నీ తాలూకా ఏవైతే భావనలు ఉన్నాయో అవి మంచి భావనలై ఉండాలి. అంటే అది నీలోనే ఉంది. అయితే నువ్వు పాపాత్ముడివే, ఎన్నో పాపాలు చేసావు, ఇవన్నీ ఉన్నాయి. కానీ నీ తాలూకా బిహేవింగ్, నీ తాలూకా ప్రవర్తన అది నువ్వు చక్కగా ఉండి నీకు ఎప్పుడైతే జ్ఞానశుద్ధి కలుగుతుందో, జ్ఞానాన్ని నువ్వు కలిగి నువ్వు ఒక శ్రద్ధావానులపతే జ్ఞానం ఉంటున్నాడు కదా. అంటే నువ్వు శ్రద్ధతో నువ్వు ఉన్నట్టయితే నీకు జ్ఞానం లభిస్తుంది. ఆ శ్రద్ధ ఎప్పుడైతే ఉంటుందో అప్పుడు నువ్వు ఎప్పుడైతే జ్ఞానం ఉంటుందో ఆ జ్ఞానంలోకి నువ్వు ఎక్కగలవు. జ్ఞాననౌక ఎప్పుడైతే ఎక్కుతున్నావో ఆ జ్ఞాననౌక నీకు ఎలా తీసుకెళ్తుందంటే నీ తాలూకా కర్మలు, నీ తాలూకా జీవితం ఇవన్నీ ఎన్ని కష్టాలు వచ్చినా ఎన్ని నష్టాలు వచ్చినా చక్కగా అది కాపాడుతూ నీకు బయటకు తీసుకెళ్తుంది. దీనికి ఏంటి కారణం అంటే భగవత్ తాలూకా శక్తి. నువ్వు పాపాత్ముడివే అయినను నీలో ఉన్న మార్పుతో భగవంతుడు నిన్ను రక్షించగలడు. రక్షిస్తూ నీకు ఒక మంచి త్రోవని చూపిస్తూ ఆ జ్ఞాననౌక మీద నువ్వు ప్రయాణం చేసి నీ తాలూకా జీవితం అనే నౌకను నువ్వు దాటగలవు అనేసి ఇక్కడ పాపాత్ముడైన వాడు ఈ జ్ఞానమును పొందడుకు అర్హులు కారు. కానీ నువ్వు అర్హ కావాలంటే నువ్వు అంతఃకరణ శుద్ధి ఏర్పడుతూ నువ్వు మంచిగా ఉండి భగవంతుడి తాలూకా అనుగ్రహం నువ్వు పొందినట్టయితే, ఒక మహాత్ముడి తాలూకా దయ నీలో ఉన్నట్టయితే ఈ జ్ఞానం లభిస్తుంది. ఈ జ్ఞానం లభించాలి అంటే భగవదానుగ్రహం కావాలి. మహాత్ములు ఎవరైతే పండితులు ఉన్నారో వాళ్ళ దగ్గర కొంత జ్ఞానం సంపాదించుకొని నువ్వు జ్ఞానవంతుడివై భగవంతుడి గురించి తెలుసుకొని నీవు నీ అంతఃకరణ శుద్ధి చెంది రాగద్వేషాలు ఏం దగ్గరకు రానివ్వకుండా చక్కగా ఉన్నట్టయితే నీకు ఆ జ్ఞాననౌక నీకు సిద్ధిస్తుంది. ఆ జ్ఞాననౌక సిద్ధించిన తర్వాత నువ్వు ఆ జ్ఞాననౌకతో చక్కగా ముందుకెళ్ళావు. సర్వం జ్ఞాన ప్లవేనైనా అంటే ఎప్పుడైతే మొత్తంగా నీకు జ్ఞానం దొరికిందో ఆ పడవ ప్లవేనైనా అంటే జ్ఞానం అనేది నౌక. ప్లవేనైనా ఇక్కడ ఏంటంటే సర్వం జ్ఞాన ప్లవేనైనా సృజనం సంతరిష్యసి అప్పుడే సంతరిష్యసి అంటే పూర్తిగా నువ్వు దాటగలవు. ఇందులో ఒకవేళ పాపాత్ములందరికంటే నువ్వు పాపాత్ముడు అయి ఉన్నను నువ్వు భగవంతుడి తాలూకా కృప వలన భగవంతుడి తాలూకా అనుగ్రహం నీలో ఉన్నట్టయితే, నీ తాలూకా అంతఃకరణం శుద్ధి అయినట్టయితే, నీలో భావనలు చక్కగా ఉన్నట్టయితే జ్ఞానం అనే నౌక నువ్వు ఎక్కగలవు. జ్ఞానం అనే నౌక ఎప్పుడైతే ఎక్కుతావో నువ్వు ఈ జీవిత నౌక
ఈ జీవిత నౌక నీకు మంచిగా దాటిస్తూ నీకు పునర్జన్మ రాకుండాను భగవంతుడు కాపాడుతాడు. మళ్ళీ జన్మెత్తడం ఇవన్నీ కాకుండాను హీ విల్ సేవ్ యూ. అందు గురించి నువ్వు అంతఃకరణ శుద్ధి కావాలి. ఫస్ట్ అంతఃకరణ శుద్ధి కావాలి అంటే నువ్వు దీనికి వెళ్ళాలి. అంతఃకరణ శుద్ధితో భగవద్ ధ్యానంలో వెళ్ళినట్టయితే నువ్వు ఈ పాపాల నుంచి కూడా నువ్వు దాటగలవు. ఇట్ ఈస్ ది ఫ్యాక్ట్ అని సిద్ధులు చెప్తున్నారు. ఇది 36వ శ్లోకం. మనం కూడా ఆ విధంగా చక్కగా అంటే లోపలున్న అంతర్దృష్టి అంటే మనం ఈ జ్ఞానం అనే నౌక ఎక్కాలి అంటే మనకి భగవదానుగ్రహం కావాలి, అంతఃకరణ శుద్ధి కావాలి. మనం ఈ కోరికలు దీనితో పరిగెట్టకుండాను చక్కగా భగవంతుని మీద ధ్యానంతో మంచి అంతఃకరణ శుద్ధితో భగవంతుని ధ్యానించినట్టయితే భగవద్ధానుగ్రహంతో మనం ముందుకు వెళ్ళగలము అనేసి ఇక్కడ చెప్తున్నాడు. సాయిరామ్.